తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాల రెండో రోజే సస్పెన్షన్లతో వేడెక్కింది. 9 మంది కాంగ్రెస్, 2 తెదేపా శాసనసభ్యులను ఒకరోజు సస్పెన్షన్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై వాయిదా తీర్మానాలిచ్చిన కాంగ్రెస్, భాజపా, తెదేపా చర్చ కోసం పట్టుపట్టాయి. శాసనసభాపతి తిరస్కరించిన కాంగ్రెస్, తెదేపా సభ్యులు పార్టీ ఫిరాయింపులపై చర్చించాలంటూ నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాలను అడ్డుకునే ప్రయత్నం చేయగా తెలంగాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సభ్యుల తీరును తప్పుపట్టారు. 9 మంది కాంగ్రెస్ సభ్యులపై ఒకరోజు సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టగా సభాపతి మధుసూదనాచారి ఆమోదం తెలిపారు. అనంతరం తెదేపా సభ్యులు సభా కార్యకలాపాలకు అడ్డుతగలగా రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యను సస్పెన్షన్ చేశారు. ప్రజా సమస్యల మీద చర్చించకుండా ఇవాళ స్పీకర్ గారి పరిధిలో ఉన్నటువంటి అంశం మీద అనవసరంగా రాజకీయ రాద్ధాంతం చేస్తా ఉన్నారు అధ్యక్ష. తమ ఉనికిని చాటుకోవడానికి ఇవాళ సభను అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది అధ్యక్ష. క్వశ్చన్ అవర్ సజావుగా జరగడానికి మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఐఎమ్ మూవింగ్ దిస్ మోషన్ సార్. ఐ బెగ్ టు మూవ్ that under sub rule 2 of rule 340 of the assembly rules that the following members named by the honorable speaker be suspended from the service of the house for this day. శ్రీమతి డికే అరుణ గారు, శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు, డాక్టర్ జి చిన్నారెడ్డి గారు, డాక్టర్ జె గీతా గారు, శ్రీ టి జీవన్ రెడ్డి గారు, ఎన్ పద్మావతి రెడ్డి గారు, శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు, ఎస్ సంపత్ కుమార్ గారు, శ్రీ వంశీ చంద్ర రెడ్డి గారు, కరెక్ట్ కాదు, శ్రీ రేవంత్ రెడ్డి గారు, శ్రీ వెంకట వీరయ్య గారు. Motion moved. The motion is carried and the members named by the minister are suspended from the service of the house for today.